ఏంటంటే ఏం లేదు, కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాంపియన్స్. ఒకవేళ అదైతే నేను దీనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తా. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు అది పెట్టడం? నేను అట్లేం లేదు, మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వ్యూవర్షిప్ ఏదో దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగా నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టండి మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. మీరు యూట్యూబ్ నుండి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? ఎవరు యూట్యూబ్ నుంచి వీడియోని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది? 2-3 తమ్ముళ్ళు చెప్పారు, అన్న అది ఎంతైనా నువ్వు చేయలేకపోతూ కావచ్చు, కరెక్టే కానీ కోడే కావచ్చు, కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకున్నాను. అది ఎప్పుడు అప్లోడ్ అయింది? వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? నిన్న ఈవినింగ్. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి, ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు